దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా జనవరి 3వ వారం తర్వాత రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ దిశగా రాజమౌళి అండ్ కో పనిచేస్తుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై మరో వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వర్క్ షాపులు నిర్వహిస్తున్నారని సమాచారం. అన్నట్టు ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్ పై పకడ్బందీగా వర్క్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాపై ఏదో ఒక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ సెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపించాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఆ మధ్య విజేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ, నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికాలో నవల రచయిత విల్సర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా అయితే ఉండబోతోంది. ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం గడ్డం జుట్టు పెంచుకొని తిరుగుతున్నాడు. కానీ సడన్ గా మళ్ళీ వాటిని తీసేసి నార్మల్ జుట్టులోకి వచ్చేసాడు. జుట్టు కత్తిరించాడు, గడ్డం ట్రిప్ చేశాడు. గుంటూరు కారంలోని రమణగాడి గెటప్ లోకి మహేష్ బాబు పూర్తిగా మారిపోయాడు. ఇదంతా కీరవాణి కొడుకు శ్రీసమ్మ పెళ్లి వేడుకలో జరిగింది. అక్కడ రాజమౌళి కూడా ఉన్నాడు. ఆ మహేష్ బాబు ఇలా లుక్ మార్చడంపై కూడా జోరుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో. షూటింగ్ కి ఇంకా చాలా టైం పడుతుందని రాజమౌళి చెప్పడంతోనే ఇలా లుక్ మార్చుకొని మహేష్ బాబు తిరుగుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే లొకేషన్ల రెక్కిని కూడా పూర్తి చేశాడు జక్కన్న. ఆఫ్రికాలో చాలా చోట్ల తిరిగి కొన్ని లొకేషన్లను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దాన్ని మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. జక్కన్న ఎప్పుడు క్లారిటీ ఇస్తారా అని మహేష్ బాబు అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.